ఆగస్ట్ 22 హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. ఆయన సినిమా కెరియర్లో అభిమానులు కూడా గెస్ట్ చేయని ఏదైనా విషయం ఉందా సార్? మిమ్మల్ని అడుగుతాను, ఖైదీ అనేది ఎన్నవ సినిమా? ఉంటే సార్ ఒక 20-25 అలా ఉంటుందా? ఇంకో గెస్ట్ చేయండి. అంతే 26-27 అలా. అది ఆయన 60వ సినిమా. 60th? యా. అదేలే సార్, మేము అన్ని లేవనుకుంటా కదా ఆయన. 1978లో ఆయన కెరియర్ స్టార్ట్ అయింది ప్రాణం ఖరీద్ తోటి. ఇది 83. 5 yearsలో 60 మూవీస్ చేశారు. ఆయన ఎన్నో పాత్రలు చేశారు. ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అని కాదు, ఏ పాత్ర అయినా చేశారు. అందుకని ఆయన ఒక కంప్లీట్ యాక్టర్ అయ్యారేమో. విలన్ పాత్రలు చేశారు, సైడ్ హీరో పాత్రలు చేశారు, ఎలాంటివి అయినా చేశారు. విలన్గా కృష్ణ గారితో, నేను శోభన్ బాబు గారితో మోసగాడ్లో విలన్, శ్రీదేవి తోటి ఫస్ట్ పిక్చర్ అనమాట. ఎన్నో సినిమాలు చేశారనమాట. అంటే ఖైదీ బ్లాక్ బస్టర్ అయింది. దాని ముందు హీరోగా కూడా ఫుల్ ఫ్లెజ్గా చేశారు. శుభలేఖ, ఇంట్లో రామయ్య, విధిలో కృష్ణయ్య, చట్టానికి కళ్ళు లేవు, ఇట్లాంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. అభిలాష, దర్ ఆర్ సో మెనీ మూవీస్. బట్ అందరం అదే ఆశ్చర్యపోతాం, 5 ఏళ్లలో 60 సినిమాలు. అదే అన్నీ చేసేవాళ్ళు, అంత కష్టపడి చేసేవాళ్ళు, అన్ని రకాల పాత్రలు చేశారు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు. అండ్ ఖైదీ తర్వాత మనకు తెలియనిది ఏముంది, ఇంకా తిరిగేలేదు అతనికి. రకరకాల సినిమాలు, కోదండరామరెడ్డి గారితో అయితే 23 సినిమాలు తీశారు. రాఘవేంద్రరావు గారితో ఆయనకు గోల్డెన్ పీరియడ్ 90sలో ఉండింది. లైక్ జగదేక వీరుడు, అతులిక సుందరి, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, ఎన్నో సినిమాలు. అండ్ ఈ సినిమాలన్నీ ఆయన ఒక పెడస్టల్ మీద కూర్చోబెట్టాయి. అండ్ ఇప్పుడు విశ్వంబర కోసం కూడా అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు.